ఒక గ్లోయింగ్ వరల్డ్ లోకి ఒక కలర్ఫుల్ లైటింగ్ లోకి నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను. అదే గ్లో ఎల్ఈడి A to Z లైటింగ్ సొల్యూషన్స్ అన్నమాట. సో ఇంటికి కావాల్సిన లైటింగ్ సంబంధించి అలాగే అవుట్డోర్ లైటింగ్ కానీ ఇండస్ట్రియల్ లైటింగ్ కానీ జిమ్ లైటింగ్ కానీ వాట్ నాట్ ప్రతిదీ కూడా ఇక్కడ లైటింగ్ లోనే ఆన్సర్ అయితే ఉంటుందన్నమాట. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కానీ లేకపోతే మన ఒక స్ట్రీట్ కానీ వేసినప్పుడు ఇటు పోల్స్ అవసరం అవుతాయి. మనకి ఇంపోర్ట్ చేసుకున్న దానికంటే కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. ఇది లోగో ప్రొజెక్టర్. సో ఇప్పుడు మీ కంపెనీకి సంబంధించి ఏదైనా లోగో కావాలనుకుంటే ఆ లోగో ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. ఈ స్ట్రీట్ లైట్స్ మీరు మార్కెట్లో కొనుక్కుంటే చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయి, ప్లస్ క్వాలిటీ కూడా ఉండదు. సో ఇప్పుడు ఇది 24 వాట్ స్ట్రీట్ లైట్ మీకు మ్యాక్సిమం మా దగ్గర 400 రూపీస్కి వస్తుంది. ఇవన్నీ మనం నేషనల్ హైవే కూడా ఉపయోగించాం. హోమ్ అండ్ కమర్షియల్ సంబంధించి ఫస్ట్ మనం చూస్తే లేటెస్ట్ అందరు ప్రొఫైల్స్ వాడుతున్నారు. ఈ ప్రొఫైల్స్ కనుక చూసుకుంటే ప్రొఫైల్స్ లో మనం దీంట్లో ఈ 1, 2, 3 ఇక్కడ వరకు మనం ఇంట్లో వాడతాం. ఇవన్నీ కమర్షియల్ లో వాడతాం. మనకి ఇట్లా కాబ్ లైట్స్ ఉంటాయి. సో ఇవన్నీ డిఫరెంట్ రకాల కాబ్ లైట్స్ మనకి. సో మన దగ్గర దొరికే రోప్ లైట్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ వరకే షార్ట్ అయింది, మొత్తం కాలిపోతుంది. మార్కెట్ లో దొరికే ఏముంటుంది, ఇక్కడ కాలింది అనుకోండి మొత్తం కాలిపోతుంది. ఫాల్ సీలింగ్ కూడా చాలా సార్లు పోయే అవకాశం ఉంటుంది. ఈ స్మార్ట్ బోర్డ్ అంటారు. సో ఇది చూడండి, మూన్ లైట్ చేశాను, సో మళ్ళీ డే లైట్ చేశాను. సో దీన్ని నేను డిమ్ చేస్తాను పూర్తిగా. కంప్లీట్ ఫోన్ నుండి ఆపరేట్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఫోన్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎప్పుడైతే నేను స్టెప్స్ ఎక్కుతున్నానో స్టెప్ ఎక్కగానే లైట్ వెలుగుతుంది అనమాట. సో నేను ఎప్పుడైతే స్టెప్ నుంచి దూరంగా వెళ్ళిపోయానో సో ఆగిపోతుంది. ఎలా స్టెప్ వైజ్ ఆన్ అయ్యాయో ఎలా స్టెప్ వైజ్ ఆఫ్ అయిపోతుంది. దీన్ని నేను నాకు నేచర్ తగ్గట్టు సెటప్ చేసుకోవాలి. అలెక్సా టర్న్ ఆన్ మార్నింగ్ లైటింగ్. అలెక్సా టర్న్ ఆన్ గుడ్ నైట్. సో ఈ విధంగా టైం ప్రకారం సెట్ చేసుకోవచ్చు. ఇంత తక్కువ ప్రైస్ ఎందుకంటే మనకు డ్యూరబిలిటీ ఇంపార్టెంటే, అఫోర్డబిలిటీ ఇంపార్టెంటే. బట్ అఫోర్డబిలిటీ అంటే మీరు ఆల్మోస్ట్ లైక్ 30% అంటే అంత తక్కువ బడ్జెట్ లో ఎలా చేయగలుగుతున్నారు? సో మంది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ మనం మార్కెట్ లో ప్రాఫిట్స్ ఎక్కువ వేసుకుంటాం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఒక గ్లోయింగ్ వరల్డ్ లోకి ఒక కలర్ఫుల్ లైటింగ్ లోకి నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను. అదే గ్లో ఎల్ఈడి A to Z లైటింగ్ సొల్యూషన్స్ అన్నమాట. సో ఇంటికి కావాల్సిన లైటింగ్ సంబంధించి అలాగే అవుట్డోర్ లైటింగ్ కానీ ఇండస్ట్రియల్ లైటింగ్ కానీ జిమ్ లైటింగ్ కానీ వాట్ నాట్ ప్రతిదీ కూడా ఇక్కడ లైటింగ్ లోనే ఆన్సర్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఇంతకీ ఎలాంటి లైటింగ్ ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు డ్యూరబిలిటీ కానీ వారంటీ గ్యారంటీతో పాటు అఫోర్డబిలిటీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో ఎలాంటి ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి? మనం వినదాని ప్రకారం అయితే చాలా తక్కువ బడ్జెట్లో కూడా అమేజింగ్ లైటింగ్ అండ్ తక్కువగా పవర్ కన్జంప్షన్ అయ్యేది కూడా ఇవన్నీ కూడా ఉండబోతున్నాయని విన్నాము. సో చూద్దాం, మనమే డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్. గ్లో ఎల్ఈడి మేనేజింగ్ డైరెక్టర్ సాంబిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ చూస్తుంటే ఇంత అద్భుతమైన లైటింగ్ అండ్ ప్రతి ఒక్క లైట్ కూడా ఒక్కొక్క స్టోరీని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అండ్ ఇన్ని డిజైన్స్ ఉంటాయి, ఇన్ని ప్యాటర్న్స్ ఉంటాయి అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏ లైటింగ్ గురించి చెప్తారు ఇప్పుడు? సో విల్ స్టార్ట్ విత్ అవుట్డోర్ లైటింగ్. రైట్. సో ఇది అవుట్డోర్ లైటింగ్ లో మనకు పోల్స్ అవసరం అవుతాయి. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కానీ లేకపోతే మన ఒక స్ట్రీట్ కానీ వేసినప్పుడు ఇటు పోల్స్ అవసరం అవుతాయి. ఇవి మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే వేరే స్టేట్ నుంచో లేకపోతే ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇవి లోకల్గా దొరుకుతాయి. మనకి ఇంపోర్ట్ చేసుకున్న దానికంటే కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. సో ఈ మోడల్స్ అన్నీ చేస్తాం. దీంట్లో రౌండ్ పోల్స్ ఉంటాయి, స్క్వేర్ పోల్స్ ఉంటాయి. ఇంకా మీకు యాక్చువల్లీ ఇక్కడ డిజైన్ లో చూపిస్తాను ఇక్కడ. సో అది నార్మల్ పోల్ చూసాం కదా, ఈ పోల్ చూడండి. సో ఇక్కడ పైన లైట్ ఉంది, అదే విధంగా సైడ్స్ కి లైటు సో పైకి కిందకి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మోర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. సో ఎక్కడైతే మనకి ఇప్పుడు మేము ప్రిజం మాల్ చేసాం, ప్రిజం మాల్ ఇటువంటి లైట్ పెట్టాం, తద్వారా ఆ రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో ఇది ఏంటంటే లైట్ లోపల ఉండి పోల్ లోపల ఉండి ఈ విధంగా డిజైన్ వస్తుంది. సో ఈ విధంగా పైన డెకరేటివ్ పోల్ ఉంటుంది. సో అదే విధంగా ఇక్కడ కనుక మనం చూస్తే ఇది కూడా కొత్త పోల్, డిజైన్ పోల్ అంటాం, డెకరేటివ్ పోల్ అంటాం. ఈ డెకరేటివ్ పోల్ మార్కెట్లో చూసుకుంటే సుమారుగా 1 lakh ఉంటుంది. సో మన దగ్గర 30,000కి ఇస్తాం దీన్ని. సో విత్ లైట్స్ తో కల్పిస్తాం. బట్ ఇంత తక్కువ ప్రైస్ ఎందుకంటే మనకు డ్యూరబిలిటీ ఇంపార్టెంటే, అఫోర్డబిలిటీ ఇంపార్టెంటే. బట్ అఫోర్డబిలిటీ అంటే మీరు ఆల్మోస్ట్ లైక్ 30% అంటే అంత తక్కువ బడ్జెట్ లో ఎలా చేయగలుగుతున్నారు? సో మంది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ మనం మార్కెట్ లో ప్రాఫిట్స్ ఎక్కువ వేసుకోం.
ఇప్పుడు ఎవరైతే నేను 1 lakh చెప్పానో వాళ్ళ ప్రాఫిట్ అనేది 50% ఉంటుంది. ఓకే. సో మేము బల్క్లో సేల్ చేస్తాం. మేము ఈ ప్రొడక్ట్ ఒక్కటే సేల్ చేయము. ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళు ఆ ప్రొడక్ట్ ఒక్కటే సేల్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ప్రీమియం ఎంతైతే ప్రీమియం ఉంటుందో అంత ప్రీమియం వాళ్ళు వాడుకుంటారు. దాని ద్వారా కొంచెం ఎక్కువ ఉంటుంది. కొంచెం మెటీరియల్ చూసుకుంటే వాళ్ళు ఒక 100% హై క్వాలిటీ మెటీరియల్ వాడితే మేము 90% వాడతాం. రైట్. సో ఆ డిఫరెన్స్ కొంచెం ఉంటుంది డెకరేటివ్ పోల్స్లో. మిగతా అన్నింటిలో సేమ్ ఉంటుంది. ఓకే. డెకరేటివ్ పోల్స్లో ఏమవుతుందంటే క్యాస్ట్ ఐరన్లో కొంచెం ఈ డిజైన్స్ ఉంటుంది చూసారా, అంత పర్ఫెక్ట్ రాకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి డిజైన్, ఇది ఒక్కటి స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. అదర్వైజ్ సో నార్మల్ పీపుల్కి ఈ డిఫరెన్స్ తెలియదు. సో ఆ డిఫరెన్స్ కొంచెం డిఫరెన్స్ డెకరేటివ్ పర్పస్ ఎక్కువ కనిపిస్తుంది. అదర్వైజ్ 1 lakh పోల్కి ఈ పోల్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇవి కాకుండా మనకి అవుట్డోర్లో చూసుకుంటే ఇట్లా గేట్ లైట్స్ వస్తాయి. ఈ ఆల్ గేట్ లైట్స్ వస్తాయి. ఓకే. సో ఇవన్నీ గేట్ లైట్స్ అంటాం మనం. ఓకే. డిఫరెంట్ రకాల గేట్ లైట్స్ ఉంటాయి. ఈ గేట్ లైట్స్ లో అన్ని కలర్స్ ఉంటాయి మనకి. స్విచ్ బేస్డ్. స్విచ్ బేస్. ఓకే. స్విచ్ బేస్ చేసుకోవచ్చు, రిమోట్ తో చేసుకోవచ్చు, మొబైల్ తో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రిమోట్ తో ఆన్ చేసి ఆఫ్ చేస్తున్నాను. ఓకే. సో నాకు పర్టికులర్ కావాలంటే పర్టికులర్ దాన్ని ఆన్ చేసుకోవచ్చు నేను. సో ఇట్లా ఇదంతా కూడా కంప్లీట్ స్టైల్ మనకు కొంచెం వింటేజ్ లుక్ లాగా ఉంటాయి. మామూలు నార్మల్ కూడా రెగ్యులర్ ఉంటాయి. ఇవి కాకుండా కొంచెం లేటెస్ట్ ఉన్నాయి, మనం అవి కూడా చూడొచ్చు. మనం గేట్ లైట్స్ చూసాం, ఇట్లా బొలాయిడ్స్ కూడా ఉంటాయి. ఓకే. సో ఈ బొలాయిడ్ కనుక ఇది రోడ్డు మీద పెట్టి దీని మీద కూర్చొని మనం ఎక్కినా కూడా ఏం కాదన్నమాట, అంత స్ట్రాంగ్ ఉంటుంది బొలాయిడ్. ఇది సోలార్ బొలాయిడ్. సో అదే విధంగా మనం గేట్ లైట్స్ లో ఇంకొన్ని మోడల్స్ చూడొచ్చు ఇక్కడ. సో ఇవన్నీ సోలారు. ఈ సోలార్ ఉంటుంది, ఇది కూడా సోలార్ ఉంటుంది. ఈ సోలార్ అన్ని మనకు 4 to 5 hours బ్యాకప్ వస్తాయి. ఇది క్వీన్ గేట్ లైట్స్ అంటాం, చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి ఇవన్నీ డిజైన్స్. ఈ బొలార్డ్స్ కూడా ఇంకొన్ని మోడల్స్ మన దగ్గర ఇక్కడ ఉంటాయి. సో గేట్ కి కంప్లీట్ గా మనం 2 sides పెట్టుకుంటారు కదా, ఆ లైటింగ్ ఇదంతా. ఆ లైటింగ్. సో ఇట్లా కాకుండా మీకు అవుట్డోర్ లో సైనేజ్ బోర్డు కావాలంటే సైనేజ్ బోర్డ్స్ కూడా చేస్తాం మనం. సో ఇవన్నీ సైనేజ్ సంబంధించి ఏ కలర్ కావాలంటే కలర్ చేస్తాం. ఇట్లా మనకి కలర్ చేంజ్ అయ్యేది కూడా పెట్టుకోవచ్చు మనం. సో ఇవి కాకుండా మన దగ్గర సో స్ట్రెచ్ ఫిల్మ్ ఉంటుంది, ఇది కూడా అవుట్డోరే. ఈ విధంగా స్ట్రెచ్ ఫిల్మ్ పెట్టుకోవచ్చు. మీకు టైగర్ కావాలంటే టైగర్, లేదా మీ ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవచ్చు. సో ఇంకేదైనా దాంట్లో పెట్టుకోవచ్చు. సో ఇది కంప్లీట్ అవుట్డోర్. సో ఇవి చూస్తే మనకి అవుట్డోర్ సోలార్ లైట్స్ అంటాం. ఇది ఇంటిగ్రేటెడ్ మోడల్. మామూలుగా మనకు మార్కెట్లో సోలార్ లైట్స్ చూస్తే తక్కువ బ్యాకప్ వస్తాయి. ఇవి ఎక్కువ బ్యాకప్ వస్తాయి, 12 hours బ్యాకప్ వస్తాయి. ఇంకా ఎక్కువ టైం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మనం కనుక చూస్తే లోగో ప్రొజెక్టర్ ఉంది. ఇది లోగో ప్రొజెక్టర్. సో ఇప్పుడు మీ కంపెనీకి సంబంధించి ఏదైనా లోగో కావాలనుకుంటే ఆ లోగో ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎలివేషన్ లైట్స్ అంటాం మనం, అవుట్డోర్ లో వాడతారు వీటిని కూడా. కంప్లీట్ లైట్ తో ప్లే చేసినట్టుగా. సో ఇవన్నీ అవుట్డోర్ లైట్స్ ఉంటాయి. సో దీంట్లో డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి మనకి, ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఈ అవుట్డోర్ లైట్స్ ని మనం ఒక ఆపరేషన్ వైజ్ గా చేయాలంటే చేయొచ్చు వీటిని. సో ఇట్లా డిఫరెంట్ ఇవి ఆపరేట్ అవుతూ ఉంటది. సో మ్యూజిక్ బేస్ మీద పెట్టుకోవచ్చు, ఎట్లా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. వీటన్ని కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఎట్లా కావాలంటే అట్లా చేయొచ్చు. నెక్స్ట్ మనకి స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. ఈ స్ట్రీట్ లైట్స్ మీరు మార్కెట్ లో కొనుక్కుంటే చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయి, ప్లస్ క్వాలిటీ కూడా ఉండదు. సో ఇప్పుడు ఇది 24 watt స్ట్రీట్ లైట్ మీకు మాక్సిమం మా దగ్గర 400 రూపీస్కి వస్తుంది, మాక్సిమం 400 రూపీస్. సో ఇంకా బల్క్ లో ఉంటే ఇంకా తక్కువ వస్తుంది. ఇది 250 watt వరకు దొరుకుతుంది మన దగ్గర. సో ఇవన్నీ మనం నేషనల్ హైవే కూడా ఉపయోగించాం. సో ఈ డిఫరెంట్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి మనకు అవుట్డోర్లో చూసుకుంటే ఫెడ్ లైట్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ ఫెడ్ లైట్స్. ఈ ఫెడ్ లైట్స్లో ఏంటంటే మనకి వామ్ వైట్ ఉంది, కూల్ వైట్ ఉంటుంది, ఇట్లా క్రికెట్ స్టేడియం సంబంధించిన లైట్స్ కూడా ఉంటాయి. సో ఈ క్రికెట్ స్టేడియం సంబంధించిన లైట్లో కనుక మనం చూస్తే ఒకసారి నేను లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తాను మీకు, సో ఈజీ అవుతుంది. సో ఇప్పుడు కనుక మనం చూస్తే అది 400 watt, ఇది ఆల్మోస్ట్ 400 watt. ఈ 400 watt పెడితే మాక్సిమం 50 feet డిస్టెన్స్ వస్తుంది. అంటే 50 feet తర్వాత మీకు ఎంత లైట్ పెట్టుకున్నా 1000 watts పెట్టినా లైట్ రాదు. అదే ఈ లెన్స్ మోడల్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం 50 watt పెట్టుకున్నా 100 watt పెట్టుకున్నా 100 feet డిస్టెన్స్ కవర్ అయ్యింది. సో అది లెన్స్ మోడల్ అడ్వాంటేజ్. మార్కెట్లో చాలా సార్లు ఏం చేస్తారంటే ఈ మోడల్ కొనుక్కుంటారు, ఈ మోడల్ కానీ ఈ మోడల్ కానీ కొనుక్కొని నాకు లైట్ డిస్టెన్స్ రావట్లేదు, లైట్ సరిపోవట్లేదు అనుకుంటాం. సో మనం ఎంత ప్రయత్నం సరిపోదు. సో ఎప్పుడైతే మనం లెన్స్ మోడల్ వాడామో అప్పుడు మాత్రమే మనకి ఈ లైట్స్ ఎక్కువ డిస్టెన్స్ కవర్ అవుతాయి. సో జనరల్గా ఒక రూల్ ఏంటంటే 1 feet 1 watt కవర్ చేస్తుంది. అంటే మనకి కనుక ఒక 50 feet కవర్ అవ్వాలంటే 50 watt లైట్ పెట్టుకుంటే సరిపోయింది. సో మనకి 200 feet కవర్ అవ్వాలంటే
200 feet లైట్ పెట్టుకుంటే సరిపోయేది. ఓకే. సో ఇది 180 degreesలోకి వస్తుంది. సో 360 degrees రాదు. సో మీకు 360 degreesలో కావాలనుకుంటే అది ఇండస్ట్రియల్ లైటింగ్ అంటాం మనం. సో ఇది ఇక్కడ చూపిస్తాను మీకు ఇండస్ట్రియల్ లైటింగ్ని. సో ఇవి ఇండస్ట్రియల్ లైట్స్. లైట్ స్ప్రెడ్ అవుతుంది కదా, స్ప్రెడ్ అవుతుంది 360 degreesలో వస్తుంది. రైట్. అంటే మనం పైన హ్యాంగ్ చేస్తాం ప్రతి ఇండస్ట్రీకి, ఆ హ్యాంగ్ చేసినప్పుడు కిందకు వస్తుంది. ఓకే. సో చాలా సార్లు మన వాళ్ళు అక్కడ కూడా ఏం మిస్టేక్ చేస్తారంటే ఇక్కడ కూడా హైట్ వచ్చి మనకి సుమారుగా ఒక 30 feet 35 feet ఉంటుంది. ఆ ఫీట్లో లైట్కి ఈ నార్మల్ ఈకో లైట్ పెడతారు, లెన్స్ మోడల్ పెడతారు. ఓకే. ఈ లెన్స్ మోడల్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ లైట్ అనేది స్ప్రెడ్ కిందకి అవ్వదు, సో మధ్యలో ఆగిపోతుంది. ఓకే. చాలా సార్లు ఇండస్ట్రీస్లో మాకు లైట్ సరిపోవట్లేదు, ఆ లైట్ సరిపోని కారణంగా ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అవుతాయి, కొన్నిసార్లు ఏళ్ళు కట్ అవుతాయి మిషన్స్లో, ఇవన్నీ జరుగుతుంటాయి. ఓకే. సో లైట్ పర్ఫెక్ట్గా ఇండస్ట్రీస్లో కనుక్కుంటే ఇవన్నీ సెట్ అవుతాయి. ఓకే. సో ఇవి కాకుండా ఇంకా మేము లేటెస్ట్ మోడల్ తీసుకొచ్చాం స్ట్రీట్ లైట్లు అవుట్డోర్లో. సో ఈ అవుట్డోర్లో ఉన్న స్ట్రీట్ లైట్స్ చూడండి. ఇవి కాకుండా దీంట్లో RGB లైట్స్ ఉంటాయి. ఒకసారి RGB లైట్స్ ఆన్ చేసి చూపిస్తాను మీకు నేను. సో RGB అడ్వాంటేజ్ ఏంటంటే, సో మీరు కనుక ఇంట్లో ఒకసారి ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఆ ప్రాజెక్ట్ పెట్టుకుంటే ఆ బిల్డింగ్ మొత్తం కంప్లీట్గా ఒకసారి రెడ్ వస్తుంది, కంప్లీట్గా ఒకసారి గ్రీన్ వస్తుంది, ఈవెంట్స్ చేసుకోవచ్చు. కానీ వాటికి ఏం చేయాలి, జనరల్గా ఏం చేస్తాం మనం DMX కంట్రోల్ పెట్టి చేసుకుంటాం. ఒక కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఆ బిల్డింగ్ మొత్తాన్ని హైలైట్ చేయాలంటే ఏం చేస్తాం మనం, ఒక DMX కంట్రోల్ పెట్టి చేయాలంటే చాలా ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఇటువంటి 100 watt ఫెడ్ లైట్స్ ఒక 4 తీసుకొని సేమ్ స్విచ్కి సేమ్ వన్ టైం కనుక ఇస్తే అవన్నీ ఈక్వల్గా వెలుగుతుంటాయి, కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి, అద్భుతంగా అనిపిస్తుంది. ఓకే. ఓకే. సో ఇది ఇంకొకటి. ఇవి కాకుండా మనకి అవుట్డోర్లో స్పైక్ లైట్స్ ఉంటాయి. తర్వాత ఇది స్పైక్ లైట్స్ అంటాం. ఏంటి సార్ దీని పర్పస్ ఏంటి సార్? స్పైక్ అంటే చెట్టు ఉందనుకోండి, చెట్టును హైలైట్ చేస్తుంది. రైట్. సో దీంట్లో చాలా రకాలు ఉంటాయి. సో ఇది హై ఫోకస్ లైట్ అంటాం, అంటే చాలా ఎక్కువ దూరం కవర్ అయ్యింది ఇది. ఓకే. ఓకే. సో మార్కెట్లో జనరల్గా ఏం చేస్తారంటే ఇది పెట్టుకొని ఎక్కువ దూరం కావాలని ట్రై చేస్తుంటారు. ఇది లెన్స్ ఉంటుంది. ఇది లెన్స్ అంటే కనీసం ఇక్కడ లైట్ వేస్తే సుమారుగా అక్కడ వరకు లైట్ వస్తుంది అనమాట. అంటే కొబ్బరి చెట్టు కానీ పామ్ ట్రీ పెద్ద హైట్ ఉంటే ఇటువంటి వాడుకుంటే సరిపోతుంది. ఓకే. ఇవి కాకుండా మా దగ్గర ఫౌంటైన్ లైట్స్ దొరుకుతాయి, స్విమ్మింగ్ పూల్ లైట్స్ దొరుకుతాయి. సో ఇవి స్విమ్మింగ్ పూల్ లైట్, ఫౌంటైన్ లైట్స్. ఓకే. సో ఇవన్నీ IP68 ఉంటాయి, అంటే మనం వాటర్లో తీసుకెళ్ళి పెట్టినా ఏం అవ్వవు, అటువంటివి ఉంటాయి. సో తర్వాత మనకి ఫుట్పాత్ ఉంది అనుకోండి, లేకపోతే గార్డెన్ ఉంది అనుకోండి, గార్డెన్లో ఎక్కడ లైట్ హైట్ కనిపించకూడదు అనుకోండి, దీన్ని ఇన్ గ్రౌండ్లో పెట్టేస్తాం. దీన్ని ఇన్ గ్రౌండ్ లైట్ అంట. ఈ లైట్స్ కూడా మన దగ్గర ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ లైట్ ఉంటాయి. ఓకే. స్టెప్ ఉంటే స్టెప్ లైట్ పెట్టుకోవచ్చు మనం, ఈ స్టెప్ లైట్ అంటారు. స్టెప్స్ ఉంటే స్టెప్ పెట్టుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా మనం డిఫరెంట్ లైట్స్ అవుట్డోర్కి సంబంధించి ఉంటాయి. ఓకే. అవుట్డోర్లో ఇంకా మనం లాస్ట్ చెప్పుకుంటే ఇటువంటి ట్రీస్ పెట్టుకోవచ్చు, ఇటువంటి ట్రీస్ అవుట్డోర్ లో పెట్టుకోవచ్చు. కంప్లీట్ లైట్ ట్రీ, ఇంకా లైట్ ట్రీ. సో దీంట్లో డిఫరెంట్ కలర్స్ వస్తాయి, మారుతా ఉంటాయి. సో ఇది చూడండి, మీరు ఆపరేట్ చేయొచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది. ఓకే. సో ఇది జనరల్గా ఫంక్షన్ హాల్స్కి, సో లేకుంటే మనకి ఒక హౌస్కి, సో లేదు ఒక హోటల్కి, హోటల్ సెంటర్లో దీంట్లో ఫామ్ ట్రీ వస్తుంది, యానిమల్స్ వస్తాయి, డిఫరెంట్ అన్నీ వస్తాయి. సో నెక్స్ట్ మనం తీసుకుంటే ఇక్కడ సోలార్ లైట్ మనం బయట చూసాం కదా. సో సోలార్ లైట్స్ ఇక్కడ కొన్ని డిఫరెంట్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనం బయట చూసిన వాటి లైటు, సో అది 12 hours ఆన్ చేస్తే తగ్గుకుంటూ వస్తుంది. ఇది 12 hours ఆన్ చేస్తే మార్నింగ్ ఎంత లైట్ అయితే ఉంటుందో ఈవినింగ్ కూడా సేమ్ అదే లైట్ ఉంటుంది అనమాట. సో ఇది AC/DC రన్ అవుతాయి. సో ఇట్లా సోలార్లో ఉంటాయి. ఇందాక అవుట్డోర్లో ఇక్కడ ఫెడ్ లైట్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇట్లా ఫెడ్ లైట్ పెట్టుకుంటే సోలార్ది 12 hours బ్యాకప్ వస్తుంది మనకి. సో ఒకసారి ఆన్ చేసుకుంటే 12 hours పాటు అతనికి పవర్ సప్లై అవసరం ఉండదు అనమాట. ఓకే. సో వీటి ప్రైస్ రేంజ్ ఏముంటుంది సార్? సో వీటి ప్రైస్ రేంజ్ వచ్చి మనకి 30 watt వచ్చి సుమారుగా మీకు 6500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇవి మనం బేసికల్గా అవుట్డోర్లో ఉపయోగించే లైట్స్. సార్ అవుట్డోర్ లైటింగ్ అయితే అయిపోయింది. ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అంటే ఏ పర్పస్ ని బట్టి, ఎన్ని వాట్స్ కావాలి, ఎంత డిస్టెన్స్ లో కావాలి, అన్ని కూడా అన్ని కైండ్స్ ఆఫ్ లైటింగ్ అయితే ఉంది. బట్ ఇప్పుడు మాత్రం హోమ్ కి సంబంధించింది. ఎందుకంటే ఒక కిచెన్ లో ఒక కైండ్ ఆఫ్ లైటింగ్ కావాలనుకుంటారు, హాల్లో ఒక లైటింగ్ కావాలని కోరుకుంటారు, బెడ్రూమ్ లో అలా. ఇప్పుడు ఇంటీరియర్స్ కూడా బాగా ఎవాల్వ్ అవుతున్నాయి కాబట్టి సో హోమ్ అండ్ కమర్షియల్ స్పేస్ కి సంబంధించిన లైటింగ్ దాని గురించి చెప్తారా? సో హోమ్ అండ్ కమర్షియల్ సంబంధించి ఫస్ట్ మనం చూస్తే లేటెస్ట్ అందరు ప్రొఫైల్స్ వాడుతున్నారు. ఓకే. ఈ ప్రొఫైల్స్ కనుక చూసుకుంటే ప్రొఫైల్స్ లో మనం దీన్ని కన్సీల్డ్ అంటాం, అంటే ఇది లోపలికి ఉండిపోయింది. ఓకే. సో ఈ 1, 2, 3 ఇక్కడ వరకు మనం ఇంట్లో వాడతాం, ఇవన్నీ కమర్షియల్ లో వాడతారు.
సో మన ఐటీ ఆఫీస్లో వాడుకోవచ్చు. ఓకే. అదే నాకు సర్ఫేస్ ఉందన్నారు అనుకోండి, నాకు సర్ఫేస్ అంటే ఇక పైన సీలింగ్ లేదు, ఫాల్ సీలింగ్ లేదు, ఫాల్ సీలింగ్ లేనప్పుడు అంటే సర్ఫేస్ లైట్స్ పెట్టుకోవచ్చు. ఓకే. సో సర్ఫేస్ లైట్స్ పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఫాల్ సీలింగ్ కాస్ట్ తక్కువ అయిపోతుంది. సో దీంట్లో కార్నర్ ప్రొఫైల్స్ పెట్టుకోవచ్చు. కార్నర్ ప్రొఫైల్స్ పెట్టుకుంటే ఇటువంటి కార్నర్ ప్రొఫైల్స్ పెట్టుకుంటే దీంట్లో ఇంకా పెద్దది కార్నర్ ప్రొఫైల్ కూడా వస్తుంది. తద్వారా ఆ ఇల్లు మొత్తం ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు, తక్కువ కాస్ట్లో కూడా అయిపోతుంది. ఇలా 4 సైడ్స్ అలా పెట్టుకోవచ్చు. 4 సైడ్స్ పెట్టుకోవచ్చు. సో ఇవి కాకుండా నెక్స్ట్ ఇంకా మనకి ఇట్లా కాబ్ లైట్స్ ఉంటాయి. సో ఈ కాబ్ లైట్ యొక్క అడ్వాంటేజ్ నేను మీకు అక్కడ చూపిస్తాను. ఇవి డిఫరెంట్ రకాల కాబ్ లైట్స్. సో ఇక్కడ కూడా మనకు కాబ్ లైట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ డిఫరెంట్ రకాల కాబ్ లైట్స్ మనకి. సో ఇక్కడ వచ్చి మనకి లేజర్ బ్లేడ్ లైట్స్ ఉన్నాయి. లేజర్ బ్లేడ్ లైట్స్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా, ఈ విడ్త్ చాలా ఎక్కువ ఉంది, దీనికి విడ్త్ తక్కువ ఉంది. అంటే ఫాల్ సీలింగ్ లో పెట్టుకున్నప్పుడు ఈ విడ్త్ తక్కువ కావాలనుకున్నప్పుడు ఈ లేజర్ బ్లేడ్ లైట్స్ వాడుకుంటాం. సో అట్లా కాకుండా మనకి ట్రాక్ లైట్ ఒకటి కావాలి నాకు అనుకున్నప్పుడు ఇది పుల్ అవుట్ లైట్ అంట. ఇట్లా లోపల కావాలంటే లోపల పెట్టుకోవచ్చు. సో ఇది బయటికి కావాలంటే మళ్ళీ బయటకు తీసుకోవచ్చు. సో ప్లేస్మెంట్ ఎక్కడ సార్, ఎక్కడైనా పెట్టుకోవచ్చు? అది ఎక్కడైతే ఫాల్ సీలింగ్ లేకపోతే వుడ్ ఉందో దానికి మాత్రమే పెట్టుకోవాలి అవి. ఓకే ఓకే. సో అదర్వైజ్ మనం పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి మనకి రోప్ లైట్స్ ఉంటాయి. సో మార్కెట్లో అందరి దగ్గర దొరుకుతాయి. సో మన దగ్గర దొరికే రోప్ లైట్ ఏంటంటే ఇది ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ వరకే షార్ట్ అయ్యింది, మొత్తం కాలిపోదు. మార్కెట్లో దొరికే ఏమంటే ఇక్కడ కాలింది అనుకోండి మొత్తం కాలిపోతుంది. ఫాల్ సీలింగ్ కూడా చాలా సార్లు పోయే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మనకి సర్ఫేస్ కావాలనుకున్నప్పుడు సర్ఫేస్ లైట్స్ ఉంటాయి. ఇట్లా అన్ని సర్ఫేస్ లైట్స్ ఇవి. సో ఈ సర్ఫేస్ లైట్లో మన దగ్గరే ఉంటుంది వరల్డ్ స్లిమ్మెస్ట్ లైట్ అనమాట ఇది. సో ఇంతకంటే స్లిమ్ ఎక్కడ దొరకదు ఇంకా మనకి. ఇది వరల్డ్ స్లిమ్మెస్ట్ లైట్. సో మిగతా అయినా దీనికి బాడీ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, అన్ని మార్చుకోవచ్చు. సో నాకు అంత బడ్జెట్ లేదు, సో మా ఇల్లు చిన్నది, నాకు తక్కువ కాస్ట్లో కావాలంటే ట్యూబ్ లైట్స్ దొరుకుతాయి మనకి. ఈ ట్యూబ్ లైట్స్ అనేవి 5 వాట్ నుంచి 40 వాట్ వరకు దొరుకుతుంది. ప్రైస్ వచ్చి 20 వాట్ ప్రైస్ వచ్చి 67 రూపాయలు ఉంటుంది. మార్కెట్లో 110 రూపీస్ ఉంటుంది. మేము కూడా 110 రూపీస్ కొన్ని అమ్ముతాం. బట్ వారంటీ అండ్ గ్యారంటీ వారంటీ 1 ఇయర్ ఉంటుంది. ఓకే, 1 ఇయర్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇవి వచ్చి మనకి బల్బ్స్ ఉంటాయి. ఈ బల్బ్స్లో కూడా పవర్ పోతే బ్యాకప్ వచ్చే బల్బులు ఉంటాయి. సో ఇది పవర్ పోతే బ్యాకప్ వస్తుంది. సో మనకి 2 అవర్స్ బ్యాకప్ ఉంటుంది. ట్యూబ్ లైట్లో కూడా సేమ్ మనకి పవర్ పోతే బ్యాకప్ ప్రొఫైల్స్లో ఉంటాయి. నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే సో ఇట్లా షాండ్లర్స్ దొరుకుతాయి మనకి. సో ఇట్లా కమర్షియల్ స్పేసెస్ సంబంధించి ఈ పెద్ద ఈ ప్రొఫైల్ కావాలంటే దీంట్లో మీరు అబ్జర్వ్ చేయండి, కలర్ మార్బల్ కలర్ ఉంది చూడండి. సో పక్కన చూస్తే మ్యాట్ ఫినిష్ వస్తుంది, వుడ్ కలర్ వస్తుంది. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేస్తాం. సో తర్వాత మనకి కెఫే ఏమైనా ఉందనుకోండి, ఈ కెఫేలో ఇట్లా లైట్స్ మోడర్న్ లైటింగ్ అంతా పెట్టుకోవచ్చు. సార్ షాండ్లర్స్ నార్మల్ స్టార్టింగ్ ప్రైస్ ఏముంటుంది సార్? స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 3500 ఉంటుంది. ఇంకా మిగతా మోడల్స్ అక్కడ చూపిస్తాను. ఇవి అన్ని కాబ్ లైట్స్ అంటారు, సర్ఫేస్ మౌంట్ లైట్స్. సో మన దగ్గర కనుక లైట్స్ చూసుకుంటే జనరల్గా ఇవి కెమెరా లైట్ అంటారు, దీన్ని కెమెరా లైట్ అంటారు. సో ఇట్లా మనం సీలింగ్ లో ఫిట్ చేస్తాం. ఈ లుక్ లైక్ కెమెరా బట్ నాట్ కెమెరా అన్నమాట, లైట్ అట్లా. సో ఇది కాకుండా నేను చిన్న హౌస్ ఉంది మాకు, దీంట్లో కూడా మనకు సైజెస్ ఉన్నాయి కదా, 1 వాట్ నుంచి డిఫరెంట్ సైజులు ఉంటాయి. సో దీంట్లో మా దగ్గర సుమారు ఒక 700 ప్రొడక్ట్స్ ఉంటాయి. సో 700 ప్రొడక్ట్ ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, కాపర్ ఉంది, ఇది వైట్ ఉంది, ఇది బ్లాక్ ఉంటుంది, ఇది బ్లాక్ ఉంటుంది, ఇది బ్లాక్ ఉంటుంది, కాపర్ ఉంటుంది. సో ఇది చూడండి, ఇది బ్లాక్ ఉంది, మళ్ళా గన్ పౌడర్ కలర్ ఉంది, ఇది వైట్ ఉంది. సో మనకి వైలెట్ కలర్ వచ్చింది. అంటే ఇటువంటి ప్రొడక్ట్స్ మనం చూస్తే ఒక కేటగిరీలో 72 మోడల్స్ వస్తాయి. సో ఇటువంటి మోడల్స్ మన దగ్గర కనీసం 10 నుంచి 15 మోడల్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి, రెగ్యులర్ ఉంటాయి మా దగ్గర. సో ఈ కాబ్ లైట్స్ కనుక కావాలనుకుంటే, లేదు నాకు చీపెస్ట్ కావాలనుకుంటే మన దగ్గర ప్లాస్టిక్ మోడల్స్ ఉంటాయి. ఈ ప్లాస్టిక్ మోడల్స్ ఉంటాయి. ఈ ప్లాస్టిక్ మోడల్స్ అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ తక్కువకి వస్తాయి, 100 రూపాయల లోపు వస్తాయి అన్నమాట. ఇవి 100 రూపాయల లోపు, 100 రూపీస్ లోపు. ఎంత ప్రైస్ ఇది? అది కాదు, సో అది 100 రూపీస్ 6 వాట్. అంటే తక్కువ, ఇంత తక్కువ ప్రైస్ అసలు? చాలా తక్కువ. అంటే యూజువల్లీ ఇలా షాప్ కి వెళ్ళి బల్బ్ కొనుక్కొచ్చుకున్నంత ప్రైస్ అంతే. బల్బ్ 9 వాట్ బల్బ్ మా దగ్గర వచ్చి 29 రూపాయలు ప్లస్ జిఎస్టీ ఉంటుంది. సింగిల్ బల్బ్ కొంటే 38 ఉంటుంది. సో బల్క్ లో కొనుక్కుంటే ఇంకా 22 రూపీస్ కూడా వస్తుంది, అంత తక్కువకి వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇవన్నీ వాల్ లైట్స్ అంటారు. సో మనం వాల్కి పెట్టుకోవచ్చు, బాల్కనీలో పెట్టుకోవచ్చు,
కాస్ట్ ఇవన్నీ 1000 రూపాయల లోపే ఉంటాయి ఇవన్నీ. ఓకే. సో ఇట్లా అది. సో నెక్స్ట్ మీరు కనుక ఒక ఎక్కడన్నా అవుట్డోర్లో ఉన్నారనుకోండి, సో మనకి అక్కడ పవర్ సప్లై ఉండదు, సో ఫ్యాన్ కావాలి, సో అనుకున్నప్పుడు ఇటువంటిది సెటప్ తీసుకోవచ్చు. దీన్ని హోమ్ కిట్ అంటారు. మీరు ఫ్యాన్ ఆన్ చేసుకోవచ్చు. ఓకే. ఫ్యాన్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. ఓకే. స్టార్ట్ అది. ఓకే. సో పవర్ సప్లై ఏమీ లేదు, మనం ఇక్కడి నుంచి పవర్ సప్లై ఇచ్చాం దీనికి. ఇది 10 to ఒక 10 hours వరకు పెట్టుకోవచ్చు. ఇది కాస్ట్ కూడా వచ్చి మనకి 7000 లోపు ఉంటుంది. ఇదైతే తక్కువది, ఇంకా 3500 నుంచి స్టార్ట్ అవుతాయి రేట్లు. సో ఇట్లా మనకు ఒక సో అవుట్డోర్లో ఎక్కడన్నా సో మనకు పవర్ సప్లై లేదు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న అక్కడ వాళ్ళకి పవర్ సప్లై కావాలి అనుకున్నప్పుడు సింపుల్గా 2 ట్యూబ్ లైట్స్ ఉంటాయి, ఒక ఫ్యాన్ వస్తుంది. ఓకే. సో సింపుల్గా ఎవరి అవసరానికి తగ్గట్టు ఏ సిచ్యువేషన్కి తగ్గట్టు అయినా సెట్ అయిపోతుంది. రైట్. సో నెక్స్ట్ ఇట్లా డబుల్ స్పాట్ లైట్స్ ఉంటాయి మన దగ్గర. డబుల్ క్రాస్ స్పాట్ లైట్, ట్రిపుల్ స్పాట్ లైట్స్, ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మా దగ్గర ఒక ఎలక్ట్రిషియన్ ఉండడానికి సోల్డరింగ్ చేయడం రాదనుకోండి, పోర్టబుల్ ప్రొఫైల్స్ అని ఉంటాయి. సో అక్కడ ప్రొఫైల్స్ అన్ని ఏం చేయాలి, వాటిని మనం సోల్డరింగ్ చేయాలి. సో సోల్డరింగ్ చేయాలంటే సోల్డరింగ్ పాసిబుల్ కాదు, ఇటువంటివి తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మా దగ్గర ఇక్కడ మ్యాగ్నెటిక్ ట్రాక్స్ అని ఉంటాయి. ఇది మ్యాగ్నెటిక్ ట్రాక్స్. సో ఈ రోజు నాకు ఇక్కడ అవసరం ఉంది కాబట్టి ఇట్లా పెట్టుకున్నాను, రేపు అవసరం లేకపోతే సో తీసేసి వేరే దగ్గర పెట్టుకోవచ్చు. సో అది అడ్వాంటేజ్. పవర్ సప్లై సార్? పవర్ సప్లై దీనికే ఉంటుంది ఇట్లా. సో ఈ బల్బ్ ఉంది కదా, బల్బ్ ఎట్లయితుంది అట్లా. ఇప్పుడు మీరు అక్కడ చూడండి డిజైన్. సో అవన్నీ మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్, దాంట్లో హ్యాంగింగ్ ఉంటాయి. సో ఆల్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉంటాయి. సో ఇవి హ్యాంగింగ్ ఎక్కడ ఇండియాలో దొరకవు, మన దగ్గర మాత్రమే దొరుకుతాయి. సో ఇది మీరు తీసి పెట్టవచ్చు, మీరు కూడా తీసి పెట్టవచ్చు. గట్టిగా తీయండి, లాగండి. అట్లా కాదు, ఇట్లా సెంటర్లో పెట్టుకోండి, ప్రెస్ చేయండి, మళ్ళీ గట్టిగా ప్రెస్ చేయండి. లైటు మీరు ఇంట్లో అట్లా పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని లేటెస్ట్ అంటారు, కొంచెం గట్టిగా చేయాలి. ఓకే. సో ఇది మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్, లేటెస్ట్ ట్రెండ్ ఇది. సో ఇంకా ఇంటికి సంబంధించిన వాటిలో ఇంకొంచెం నాకు మీడియం కావాలనుకున్నప్పుడు ఇవన్నీ డిఫరెంట్ రకాల స్ట్రిప్స్. ఈ స్ట్రిప్స్లో మనకు డిఫరెంట్ రకాల స్ట్రిప్స్ అన్నీ వస్తాయి. దీన్ని డిమ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో బ్రైట్నెస్ కూడా మన చేతిలో ఉంది. మన చేతిలో ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్. ఇది పట్టుకుంటే షాక్ ఉంటుంది మనకి. సో ఇది డైరెక్ట్ ఎల్ఈడీస్ కదా, మీరు పట్టుకున్న షాక్ ఉంటుంది, ఎందుకంటే ఇది 12 volts కాబట్టి. అదే 230 volts అయితే మనం ఇప్పటికి అట్లా. సో ఇట్లా హ్యాంగింగ్ లైట్స్ ఉంటాయి. సో షైనింగ్ లైట్స్లో చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ లేట్ క్రిస్టల్స్. ఈ రోజు ఎట్లయితే ఉందో ఆఫ్టర్ 10 years తర్వాత కూడా ఇట్లా ఉంటాయి ఇవన్నీ. వీటిలో 3-in-1 దొరుకుతాయి. సో డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి. సరే, ఏ రేంజెస్ లో ఉంటాయి సార్ ప్రైస్ ఇవి? సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్, ఇప్పుడు అది స్టార్ట్స్ ఫ్రమ్ మనకి 5000 నుంచి ఉంటుంది. ఓకే. సో ఈ సీలింగ్ లైట్స్ ఇవి కాకుండా మనకి చాలా సార్లు ఏమవుతుందంటే మనకి సీలింగ్ హైట్ తక్కువ ఉంటుంది, కానీ నాకు షాండ్లర్ ఎఫెక్ట్ కావాలనుకున్నప్పుడు ఇటువంటివి వాడుకోవచ్చు. ఓకే. జస్ట్ అలా రూఫ్ కుండిపోతుంది. రూఫ్ కుండిపోయింది. ఓకే. ఓకే. సో ఆ పక్కన కూడా ఉన్నాయి, ఎక్కడ కూడా మోడల్స్ ఉన్నాయి చూడండి. ఈవెంట్ ఉంటాయి సార్ ప్రైస్? అవి 2500 నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ ఏది అడిగినా మీరు ఇంత తక్కువ ప్రైస్ చెప్తున్నారు, అసలు చాలా అవును ఆశ్చర్యంగా ఉంది లిటరల్లీ. సో ఇవి కూడా డిఫరెంట్ మోడల్స్. ఓకే. 2500 నుంచి స్టార్ట్స్ ఫ్రమ్ అప్ టు 5000 దాకా ఉంటాయి. ఓకే. సో ఇవి ఎక్కడైనా పెట్టుకోవచ్చు, వాల్స్ కి కానీ రూఫ్స్ కి కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఇంకా చాలా మందికి ఏమవుతుందంటే ఇట్లా ఇంట్లో ఈ అవసరం అవుతాయి, స్పాట్ అంటారు. సో దీంట్లో మనకి 3-in-1 దొరుకుతుంది. సో ఈ లైట్ చూడండి, ఒక కలర్ వచ్చింది, ఇప్పుడు వామ్ వచ్చింది. సో నెక్స్ట్ న్యాచురల్ వైట్ వచ్చింది. అట్లా 3 కలర్స్ వస్తాయి. ఓకే. ఇట్లా 3 కలర్స్ ప్రతి లైట్లో మన దగ్గర దొరుకుతాయి అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మా దగ్గర ఫ్యాన్స్ కూడా దొరుకుతాయి. బిఎల్డిసి ఫ్యాన్స్ ఉంటాయి ఇంటికి సంబంధించి, వైర్లు ఉంటాయి, స్మార్ట్ స్విచ్చెస్ ఉంటాయి. ఈ స్మార్ట్ స్విచ్చెస్ సో మీకు బయట కూడా చూపిస్తాను. స్మార్ట్ స్విచ్చెస్ దీన్ని అలెక్సాతో ఆపరేట్ చేయొచ్చు మనం. సో ఇది స్మార్ట్ మిర్రర్ లైట్ అంటారు. ఈ మిర్రర్ లైట్లో మనం ఎప్పుడైతే మిర్రర్ దగ్గరకు వచ్చామో మనం హ్యాపీగా ఉన్నామా లేకపోతే డల్గా ఉన్నామా, ఈ మిర్రర్ మన సెట్టింగ్స్ బట్టి చెప్తా ఉంటుంది అనమాట. సో దీని లోపల కెమెరా ఉంటుంది, సో చెప్తా ఉంటుంది. ఈ స్మార్ట్ బోర్డ్ అంటారు. సో ఇది చూడండి. సో దీన్ని ఇప్పుడు వామ్ వైట్ ఉంది. సో నేను సో మూన్ లైట్ చేశాను. సో మళ్ళీ డే లైట్ చేశాను. సో దీన్ని నేను డిమ్ చేస్తాను పూర్తిగా.
ఓ కంప్లీట్ ఫోన్ నుండి ఆపరేట్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఫోన్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇది స్మార్ట్ స్విచెస్ అంటారు, వీటి ద్వారా ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ బోర్డ్లో చాలా రకాలు ఉంటాయి మనకి. ఓకే. సో ఇవాడు మీరు కూడా టచ్ చేయొచ్చు, సో మీరు కూడా ఆపరేట్ చేయొచ్చు ఇవన్నీ. సో ఇది అలెక్సా బేస్డ్ మీద కూడా చేసుకోవచ్చు, అంటే డిఫరెంట్ కలర్స్ మారుతూ ఉంటాయి. ఓకే. సో దీంట్లో ప్రొఫైల్లో చేసుకోవచ్చు, కాబ్ లైట్లో చేసుకోవచ్చు, ఏ లైట్లో కావాలంటే ఆ లైట్లో చేసుకోవచ్చు. ఓకే. సో ఇది కాకుండా నెక్స్ట్ మీకు ఇట్లా ప్రొఫైల్ లాగా కావాలనుకున్నారు అనుకోండి, ఈ ప్రొఫైల్ లాగా ఇట్లా లైట్ పెట్టుకుంటే ప్రొఫైల్ లాగా వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో లేదు మీ ఇంట్లో కనుక స్టార్ లైటింగ్ ఎఫెక్ట్ కావాలనుకున్నారు అనుకోండి, స్టార్ లైటింగ్ ఎఫెక్ట్ సో మనం చూడవచ్చు ఇక్కడ ఇవన్నీ స్టార్ లైట్స్, స్టార్ ఉంటుంది, స్టార్ ద్వారా ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. సో ఇది మనకు హోమ్ థియేటర్కి వాటికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇవి వచ్చి కాపర్ బల్బ్స్ అంటారు, లేకపోతే ఫిలమెంట్ బల్బ్స్ అంటారు. ఇది లేటెస్ట్, అన్ని మోడల్స్ మన దగ్గర దొరుకుతాయి. ఇది 250 రూపీస్ నుంచి అన్ని డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో సెంటర్లో చూడండి, అది డిఫరెంట్ కలర్స్ మారుద్ది. ఈ మీకు జిమ్ కానీ ఒక ఆఫీస్కి కానీ కావాలనుకుంటే ఇటువంటి ప్రొఫైల్స్ దొరుకుతాయి మన దగ్గర. సో ఈ ప్రొఫైల్లో డ్రమ్ మోడల్ కూడా దొరుకుతుంది, ఇవి డ్రమ్ మోడల్ అంటారు. సో నెక్స్ట్ వచ్చే చూడండి, ట్రయాంగిల్ షేప్ ఉంది, ఇది వై షేప్ ఉంది. సో అట్లా గేర్ షేప్ కూడా ఉంది చూడండి, గేర్ షేప్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం కనుక చూస్తే ఇది చూడండి, అది డిఫరెంట్ షేప్స్ మారుతుంది, డిఫరెంట్ సో సైజబుల్ ఉంది అది, అక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇట్లా హ్యాంగింగ్ ఉంది చూడండి, లోపల మనం చూసిన హ్యాంగింగ్ ఇవన్నీ సర్ఫేస్ కి పెట్టాం, ఇక్కడ ట్రాక్ లైట్ పెట్టాం. సో ఈ ట్రాక్ లైట్ పెట్టిన ఎక్కడ దొరకవు అనమాట మనకి. సో ఇది కంప్లీట్ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇవి కాకుండా మనం రా మెటీరియల్ కూడా సేల్ చేస్తాం. సో ఈ రా మెటీరియల్ చేసుకోవచ్చు. లేదా ఇట్లా మీరు పార్క్ లో ఉన్నారు అనుకోండి, ఇది సోలార్ బెంచ్ అంటారు. ఈ బెంచ్ మీద మీరు కూర్చోవచ్చు. సో కూర్చోవచ్చు, యూ కెన్ సిట్. సో మీరు కూర్చున్నప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఏంటంటే ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో నైట్ లైట్ వెలుగుతుంది కింద. మార్నింగ్ అంతా చార్జ్. ఇది బర్డ్ మనకి వెల్కమ్ చెప్పొద్దు అనమాట. సో మనం వచ్చినప్పుడు బర్డ్ వెల్కమ్ చెప్పొద్దు. సో ఇట్లా సో మనం డిఫరెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎప్పుడైతే నేను స్టెప్స్ ఎక్కుతున్నానో, స్టెప్ ఎక్కగానే లైట్ వెలుగుద్ది అనమాట. సో నేను ఎప్పుడైతే స్టెప్ నుంచి దూరంగా వెళ్ళిపోయానో సో ఆగిపోతుంది. సో స్టాండ్ స్టిల్ ఉన్నా ఆగిపోద్ది అనమాట. రైట్. ఎలా స్టెప్ వైజ్ ఆన్ అయ్యాయో ఎలా స్టెప్ వైజ్ ఆఫ్ అయిపోతుంది. ఓకే. సో వాయిస్ బేస్ మీద మనకి మ్యూజిక్ లైటింగ్ అంటారు దీన్ని. సో మనం ఒక టవర్, బిగ్ టవర్ కట్టుకుంటే ఆ టవర్ కి ఇది మ్యూజిక్ పెట్టుకోవచ్చు. హలో, హాయ్. సో మీరు ఒక సాంగ్ పాడితే సాంగ్ బేస్ మీద వాయిస్ వస్తూ ఉంటుంది ఇది. ఓకే. సో బేస్డ్ ఆన్ ది వాయిస్ లో వేవ్స్ ని బట్టి అది కూడా వాయిస్ వస్తుంది. అంటే యాక్చువల్ మ్యూజిక్ బాగా ఉపయోగపడుతుంది ఇది. ఓకే. సో ఒక టవర్ పెట్టుకుంటే ఆ టవర్ మ్యూజిక్ ప్రకారం అవుతుంది. నెక్స్ట్ ఇది మనకి స్ట్రెచ్ ఫిల్మ్స్ అంటారు వీటిని. ఈ స్ట్రెచ్ ఫిల్మ్స్ డిఫరెంట్ రకాలు పెట్టుకోవచ్చు. మనం బయట ఒక ట్రీ చూసాం కదా, ఇది ఫామ్ ట్రీ అంటారు. ఇది హైట్ సరిపోక మనం పెట్టుకున్నాం. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇది డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్స్, అంటే ఎల్ఈడి లైట్స్ లో ఎన్ని కలర్స్ ఉంటాయి అనేది. ఈ 1400 దగ్గర నుంచి మనకి చూసుకుంటే సో మన ఇంట్లో వాడేది ఇక్కడ వచ్చింది, 27 ఇక్కడ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చి ఇది వాడతాం మనం. సో నెక్స్ట్ ఇక్కడ వాడతాం. సో ఇవి డిఫరెంట్ కలర్స్. ఓకే. సో ఇంట్లో కావాల్సినవి అయితే ఇవి. రైట్. సో ఇప్పుడు మీకు ఇప్పుడు మనకి లైట్స్ ఉన్నాయి కదా, దీన్ని నేను నాకు నేచర్ తగ్గట్టు సెటప్ చేసుకోవచ్చు. అలెక్సా టర్న్ ఆన్ మార్నింగ్ లైటింగ్. అలెక్సా టర్న్ ఆన్ గుడ్ నైట్. అలెక్సా టర్న్ ఆన్ ఆఫ్టర్నూన్ లైటింగ్. సో ఈ విధంగా టైం ప్రకారం సెట్ చేసుకోవచ్చు. జస్ట్ చెప్పాను, ఇప్పుడు టైం ప్రకారం సెట్ చేయొచ్చు. ఇది ఎక్కడ ఉపయోగం అంటే మీరు ఒక హాస్పిటల్లోనూ ఒక ఇంట్లోనూ ఒక 6 నెలలు 7 నెలల పాటు లోపల ఉన్నారనుకోండి, బయట మీకు ఏం జరుగుతుందో తెలియదు. సో మార్నింగ్ తెలియదు, ఈవినింగ్ తెలియదు, సేమ్ లైట్స్ ఉంటాయి. సో దీన్ని పెట్టుకుంటే ఏమవుతుందంటే మార్నింగ్ స్లోగా వామ్ వైట్ వస్తుంది, ఈవినింగ్ వచ్చేసరికి డిమ్ అయిపోతుంది అన్నమాట. సో ఆ సెటప్ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ అంటారు. బిగ్ బాస్ హౌస్ లో ఉపయోగపడుతుంది. అట్లా ఉపయోగపడుతుంది. కరెక్ట్. నేను చెప్పింది కరెక్ట్. సో ఇది మనకి ట్రీస్ ఉన్నాయండి, 3 months అవుతుంది మనం పెట్టి. సో ఈ ఫ్లవర్స్ ఈ లైట్ ద్వారా గ్లో అవుతుంది అనమాట.
సో ఇది లైట్ ఈ లైటింగ్ కి ఫ్లవర్స్ మొక్కలు పెరుగుతున్నాయి. అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? యూజువల్లీ సన్ లైట్ లో పెడతారు కదా, అంటే ఏ అంటే మెటీరియల్ ఏ ఉంటుంది? ట్రీకైనా లైట్ నుంచి ఇది కూడా లైటే కదా, సన్ లాగానే కావని. ఓకే, సో దీనికి ఏంటంటే ఒక వేవ్ రేంజ్ ఉంటుంది, నానోమీటర్స్. ఆ నానోమీటర్ రేంజ్లో కనుక లైట్స్ పెడితే ఈ ఫ్లవర్స్ గ్రో అవుతాయి. ఫ్లవర్సే కాదు, ఫ్రూట్స్ గ్రో అవుతాయి. సో చెట్లు పెంచుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్లో మనకేమవుతుందంటే మనం అవుట్ సైడ్ కొంచెం పాజిబుల్, ఏది వాతావరణం బట్టి ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా ఇంట్లో పెట్టుకొని లేకపోతే ఒక షెడ్లో పెట్టుకొని ఇట్లా ఫ్లవర్స్ని మనం గ్రో చేయొచ్చు. బట్ అడ్వాన్స్డ్ అనుకున్నాం కానీ ఇంత అడ్వాన్స్డ్ అయితే అసలు అనుకోలేదు సార్. సార్ గ్లో ఎల్ఈడి స్కిల్ ఛాలెంజ్ 2026 ఏంటి అసలు ఇది? సో మేమేమనుకున్నామంటే ఇండియాలో ఎవరైతే స్కిల్ఫుల్ పీపుల్ ఉంటారో వాళ్ళని రికగ్నైజ్ చేసి, సో స్కిల్డ్ పర్సన్స్ కనుక మనం అవార్డ్స్ కనుక ఇవ్వగలిగితే ఇండియా మొత్తంలో ఏమవుతుంది, స్కిల్ ఉన్న పీపుల్ బయటకు వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఇండియా గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. రైట్. సో వాళ్ళు వచ్చి ఎవరైతే వస్తారో మాకు కూడా ఉపయోగం ఉంది. అందుకోసం ఏం చేసామంటే మేము గ్లో ఎల్ఈడి స్కిల్ ఛాలెంజ్ అని పెట్టాము. ఇది April 5th రోజు గ్రాండ్ ఫినాలే ఉంటుంది. సో January 15th వరకు లాస్ట్ డేట్ ఉంటుంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఇది ఫ్రీ రిజిస్ట్రేషను, ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. స్కాన్ చేసుకోవచ్చు, లేదా మీరు మా వెబ్సైట్ ఉంటుంది, మా వెబ్సైట్కి వెళ్ళి చేసుకోవచ్చు. ఇట్లా గూగుల్లోకి వెళ్ళి గ్లో ఎల్ఈడి అని టైప్ చేస్తే సో మా వెబ్సైట్ వస్తుంది. మా వెబ్సైట్లోకి వెళ్తే మీకు అన్ని వివరాలన్నీ కనిపిస్తాయి. సో ఇది చూడండి, ఇట్లా మా వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేసి. తద్వారా వాళ్ళకి ఈజీగా రిజిస్ట్రేషన్ అవుతుంది అనమాట. సో వాళ్ళకి ఏదైనా టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ పర్టికులర్ టాపిక్స్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ అవ్వచ్చు. వీటిలో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ 1 lakh వస్తుంది, సెకండ్ ప్రైజ్ 50,000 వస్తుంది, థర్డ్ ప్రైజ్ 25,000 వస్తుంది. ఇట్లా సెక్టార్ వైజ్ ఎలక్ట్రికల్ కానీ, లేకపోతే ఈసీఈ కానీ, లేకపోతే ఏఏ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, సోలార్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లేకపోతే స్మార్ట్కి సంబంధించింది కానీ, సస్టైనబిలిటీ కానీ, బిజినెస్ అండ్ మార్కెటింగ్. ఇప్పుడు మీరు బిజినెస్ అండ్ మార్కెటింగ్ లో కూడా మీరు పార్టిసిపేట్ అవ్వచ్చు. ఇక్కడ 1 lakh వచ్చే అవకాశం ఉంటుంది. పర్ఫెక్ట్. సో ఏ సెక్టార్ అయినా సరే, ఎంత స్కిల్ ఉంటే అది చూపించడానికి మంచి ప్లాట్ఫామ్ ఇది. అంటే మా ఇండస్ట్రీకి సంబంధించిన రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టాము. సో వీటిలో కనుక బాగా పెర్ఫామ్ చేస్తే మా దగ్గర ఎంప్లాయీగా తీసుకుంటాము. సో లేదా ఇంకా అద్భుతంగా చేస్తే అతను బిజినెస్ పార్ట్నర్గా చేసుకుని అతనితో ఆ సెక్టార్లో ఇండస్ట్రీ పెట్టిస్తాం. సూపర్. సో మీకు ఏ స్కిల్ ఉన్నా, ఏ సెక్టార్లో మీరు ఎఫిషియెంట్ ఉన్నారని అనుకుంటున్నారో సో దాంట్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. గ్లో ఎల్ఈడి వెబ్సైట్కి వెళ్ళిపోతే మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఏ దాంట్లో మీరు రిజిస్టర్ అవ్వాలి ఏంటి అనేది కూడా ఉంది. అండ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 1 lakh వర్త్ ప్రైజ్, అండ్ సెకండ్ ప్రైజ్ 50,000, అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చేసి 25,000. అండ్ రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ కంప్లీట్గా. అండ్ సార్ మీకు ఉపయోగపడుతుందని అన్నారు కదా, సో అదేంటి మీ బిజినెస్ దానికి గ్రో అవ్వడానికి, లేదంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పర్పస్? ఇప్పుడు కొన్ని మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్, సపోజ్ ఒక ఫౌండేషన్ మేము వేస్తున్నాం. ఇప్పుడు ఫౌండేషన్ వేసడానికి మాకు 5,000 కాస్ట్ అవుతుంది. మేము దాంట్లో ఏం పెట్టాము, ఈ ఫౌండేషన్ కాస్ట్ తగ్గించాలంటే మీ దగ్గర ఏమన్నా లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయని అడిగాం. సో వాడు అతను రీసెర్చ్ చేసి దాన్ని చేయగలిగాడు అనుకోండి, మా ఒక్కరికి కాకుండా సొసైటీ మొత్తానికి కూడా అది కాస్ట్ తగ్గే అవకాశం ఉంది. అట్లాంటి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం డ్రైవర్ బేస్డ్ ఉంటాయి, కొన్ని మా ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఉంటాయి. సో అట్లా ఇప్పుడు మూడ్ని బట్టి లైట్ చేంజ్ అయ్యే ఒక సిస్టమ్, అట్లాంటివి చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్. సో దాంట్లో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళు కనుక చేయగలిగితే వాళ్ళకి అవార్డు ఇస్తారు. ఓకే. సో ఇంకా అడ్వాన్స్డ్ గా అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా మాకు ఒకరికే కాదు, సొసైటీకి ఉపయోగపడుతుంది, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో ఇది మేము అందరి దగ్గరికి వెళ్ళాం, చాలా మంది అప్రిషియేట్ చేశారు. సో చాలా మంది ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇంకా అందరూ. సో వాళ్ళంతా కూడా చాలా అప్రిషియేట్ చేశారు, అద్భుతమైన ప్రోగ్రామ్ అని చెప్పారు. వాళ్ళు పర్సనల్గా దీని గురించి కూడా చెప్పారు అనమాట. పర్ఫెక్ట్. బట్ ఇంత మీరు ఏది చెప్పినా ఆన్ పాయింట్ చెప్తున్నారు. అండ్ డైరెక్ట్ స్ట్రైట్ పాయింట్, అంతే ఏది ఎలాంటి నాంచులు అంతా లేకుండా డైరెక్ట్ గా ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేషన్ కానీ దీని గురించి చెప్తున్నా కూడా అర్థమవుతుంది. సో ఇంతవరకు పార్టిసిపేషన్ లో అంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపించుంటారు కదా సార్, సో వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? సో వాళ్ళు ఫ్రీ కాబట్టి చాలా మంది రిజిస్టర్ చేసుకుంటున్నారు. సో చాలా మంచిగా ఉందని చెప్తున్నారు వాళ్ళంతా కూడా. సో వాళ్ళు పార్టిసిపేట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళ కాన్సెప్ట్ సబ్మిషన్ February 15th నుంచి కాబట్టి అప్పుడు ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటికి సుమారు ఒక 5,000 మాకు వచ్చాయి, లాస్ట్ 15th నుంచి 5,000 వచ్చాయి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ 10,000 వస్తాయి అనుకుంటాం. పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. అండ్ ఎవరైతే ఎఫిషియెంట్ గా ఉండి టాలెంట్ ని షోకేస్ చేసుకోవాలనుకుంటున్నారు, దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. సో గ్లో ఎల్ఈడి స్కిల్ ఛాలెంజ్ 2026 దట్ ఈస్.